సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన అయితే దేశం మొత్తం దుమారం అయిపోయిందన్నమాట. అవును. సో అయితే ఇప్పుడు ఈ కేసు విషయంలో పోలీసులకి ఒక బిగ్ షాక్ తగిలిందని తెలుస్తుంది. సో ఏమైంది? సో ఇప్పుడు పోలీసులకు అగైనెస్ట్ గా చర్యలు తీసుకోవాలనే విధంగా హ్యూమన్ రైట్స్ కార్పొరేషన్ వాళ్ళు చెప్పారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు. ఇప్పుడు మనకు 4th ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. సో దాని కారణంగా అక్కడ మరి రద్దీని నియంత్రించాలన్నా లేకపోతే వాళ్ళు కావాలని లాఠీ చార్జ్ చేశారో తెలియదు, కానీ పోలీసులు మాత్రం సాధారణ ప్రజల మీద లాఠీ చార్జ్ చేశారు. సో ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని న్యాయవాది రామారావు అనే వ్యక్తి ఇక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కార్పొరేషన్ కి ఒక ఫిర్యాదు చేసాడు. సో ఇట్లా పోలీసులు కూడా విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేశారు సామాన్య ప్రజల మీద. లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, జనాలు ఎందుకు కొట్టారు అని చెప్పి ఆయన కూడా క్వశ్చన్ చేస్తున్నాడు. అదే ఇప్పుడు అక్కడ నేను వచ్చింది కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. సో ఇప్పుడు ఆల్రెడీ నేను A11 గా పెట్టారు, అంతా నడుస్తుంది, ఓకే. కానీ పోలీసులు కూడా మీ నియంత్రణ మీరే కోల్పోయి సాధారణ ప్రజల మీద, అది కూడా ఓన్లీ ఆపడం వరకు కాదు, ఇష్టం వచ్చిన రీతిలో విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేశారు. సో ఇక్కడ ఎక్కడ పోయింది మానవతా దృక్పథం, ఎక్కడ పోయింది? ఇప్పుడు రీసెంట్ గా మనకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో మానవతా దృక్పథం లోపించిందని చెప్పాడు. మరి సాధారణ ప్రజల విషయంలో ఎటు పోయింది? పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేశారు కదా. సో అందుకోసమని ఇక్కడ పోలీస్ యంత్రాంగం ప్రజల్ని నియంత్రించడంలో ఫెయిల్ అయిపోయింది. అందుకోసమని నేషనల్ హ్యూమన్ రైట్స్ కార్పొరేషన్ కి రామారావు అనే వ్యక్తి, అది న్యాయవాది, మాత్రం ఫిర్యాదు చేశారు అనమాట. సో ఇక్కడ వాళ్ళు కూడా హ్యూమన్ రైట్స్ కార్పొరేషన్ వాళ్ళు పోలీసులకు ఒకటి అంటే వాళ్ళు కూడా ఏదైనా యాక్షన్ తీసుకోబోతున్నారా, అంటే పోలీసుల పైన ఏమైనా యాక్షన్? సో పోలీసులకు హ్యూమన్ రైట్స్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఒకటి ఫిర్యాదు ఇచ్చారనమాట. సో మీకు 4 వారాలు టైం ఇస్తున్నాం. సో ఈ 4 వారాల టైంలో మీరు ఎందుకు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది, దానికి కారణాలు ఏంటి, ఒకవేళ నిజంగా లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ అక్కడ ఏమున్నాయి, వాళ్ళని ఆపేస్తే ఆగేవాళ్ళు, కానీ విచక్షణ రహితంగా కొట్టాల్సిన అవసరం ఏంటి? సో ఇలాంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీకు 4 వారాలు టైం ఇస్తున్నాం. ఈ 4 వారాల టైంలో మాకు మీరు అందించాలి ఈ రిపోర్ట్ అనే విధంగా వాళ్ళు కూడా చెప్పారు. సో ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కేసు మొత్తంలో కూడా A18 గా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళని పోలీసులు గుర్తించారు. కూడా ఏంటంటే వాళ్ళు కోర్టులో పిటిషన్ వేశారు. సో ఇది క్వాష్ పిటిషన్ వేశారు. సో ఇది మా వల్ల అయితే మేము పెద్ద దీంట్లో ఏం తప్పు చేయలేదు, సో మా పైన ఎందుకు కేసు అని చెప్పి వాళ్ళు కూడా, సో వాళ్ళకి ఇప్పుడు కోర్టు నుంచి కొంచెం ఊరట వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏం చెప్తుందంటే, ఇలా మిమ్మల్ని అయితే మైత్రి మూవీ మేకర్స్ అయితే అరెస్ట్ చేయడం అయితే ఉండదు, కానీ ఓన్లీ విచారణ కోసం అయితే పిలిచొచ్చు. విచారణ ఎప్పుడు చేయాలని అనుకున్నా మీకు పిలిచినప్పుడు ఖచ్చితంగా వచ్చి విచారణకు హాజరు కావాలి. సో అందుకోసమని A18 గా పెట్టే విధంగా వాళ్ళు కూడా చెప్పారు. సో మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకైతే ఒక ఊరట అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ పోలీసులకు మాత్రం ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. సో మరి పోలీసుల మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అందరం కూడా వెయిట్ చేయాలి.